ఏదో ఒక అమ్మాయి బాగా గమనించండి. ఏ అమ్మాయయితే పెళ్లి చేసుకొని భర్త వల్ల దుఃఖం అనుభవించాలని రాసుందో ఆ అమ్మాయి తనకి భార్యగా రావాలి. ఏ అమ్మాయయితే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కారణంగా సర్వదా కన్నీళ్లు పెట్టాలో అలాంటి ఒక అమ్మాయే ఇతడికి భార్యగా రావాలి. అలాంటి అమ్మాయంటే ఆమెకు భాగ్యం లేనిదనే కదా అర్థం. కళ్యాణం తర్వాత సదా ఏడుస్తూనే ఉంటుందంటే ఆ అమ్మాయి భాగ్యం లేనిదనే కదా అర్థం. కాబట్టి ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే ఏడో భావాధిపతి వీనస్ కాబట్టి అది మహాలక్ష్మి వస్తుంది. అలాంటి ఒక అమ్మాయొస్తే ఇతని లైఫ్ మారుతుంది, ఇతనే మారిపోతాడనుకుంటున్నారు. నేనన్నాను, ఊరికే అతనికి గనక మీరు కళ్యాణం చేస్తే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అలాంటి ఒక శాపం మీరు తీసుకోకండి. ఒకటి వాళ్లతో చెప్పాను, ఓపెన్గానే మాట్లాడొచ్చా అని అడిగాను. మాట్లాడండి అన్నారు. ఇతను మగతనమే లేని వ్యక్తి, కామభావనే లేని వ్యక్తి. ఇతనికెందుకు కళ్యాణం? నిజంగానే అతను అలాగే ఉన్నాడు.